మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. ఈ వీడియోలో మనం విండోస్ ఫంక్షన్ కీస్ అంటే F1 to F12 వరకు ఆ ఫంక్షన్ కీస్ ఎలా వాడాలి అని చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా F1 F1 అంటే హెల్ప్గా యూజ్ చేసుకుంటాం. అంటే చూడండి, ఇక్కడ F1 ప్రెస్ చేయగానే మనకి హెల్ప్ వస్తుంది. అంటే మ్యాక్సిమం ఆల్ సాఫ్ట్వేర్స్ అంటే ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్రియేట్ చేసినా కూడా F1 అనేది కామన్గా ఫంక్షన్ కీగా యూజ్ చేస్తాం, హెల్ప్ ఫంక్షన్గా. అంటే దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఓకే, F1. ద నెక్స్ట్ వన్ ఈస్ F2 ఫర్ ఎడిట్ ద సెలెక్టెడ్ ఐకాన్ నేమ్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ యొక్క నేమ్ చేంజ్ చేయాలి. సో జనరల్గా అయితే రైట్ క్లిక్ రీనేమ్ అని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయవచ్చు, లేదా డైరెక్ట్లీ క్లిక్ చేయండి F2. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్లీ ఎడిట్ మోడ్లో ఓపెన్ అయింది. ఇక్కడ మనం మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ టైప్ చేసుకునే ఫెసిలిటీ, దాని యొక్క నేమ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ క్రియేటివ్. మళ్ళీ నేను రాస్తున్నాను స్మాల్ లెటర్స్లో క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేయగానే ఫైల్ యొక్క నేమ్ చేంజ్ అవుతుంది. అది F2. నెక్స్ట్ వన్ F3 ఫర్ సెర్చ్. అంటే మనం దాని ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ విండోస్లో అంటే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. సో ఈ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ సెర్చ్ చేయాలంటే యూజ్ చేసుకోవాలి F3. అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేయండి, మీకు డైరెక్ట్గా సెర్చ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, F3. ద నెక్స్ట్ వన్ ఈస్ F4. Alt F4 యూజ్ చేస్తాం ఎక్కువ. సో Alt F4 మీన్స్ సపోజ్ ఇక్కడ నేను ఈ క్రియేటివ్ వీడియోస్ అనే ఆర్ఎస్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే సమ్ ఇన్ఫర్మేషన్ అవుపడుతుంటుంది. ఒక విండో ఓపెన్ అయిపోయింది. ఈ విండో క్లోజ్ కావాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి Alt F4. ఓకేనా ఫ్రెండ్స్, Alt F4. నెక్స్ట్ F5 ఫర్ రిఫ్రెష్. జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం F5 ప్రెస్ చేస్తూ ఉంటాం. సో F5 ప్రెస్ చేయగానే మనకి డైరెక్ట్లీ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ రీలోడ్ అవుతుంది. ఇక బ్రౌజర్లో అయితే ఆల్రెడీ ఉన్న పేజ్ రీఫ్రెష్గా మళ్ళీ లోడ్ అయిపోతుంది F5. నెక్స్ట్ F6 మీన్స్ కంట్రోల్ అడ్రస్ బార్. దట్ ఈస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనకి డైరెక్ట్లీ అడ్రస్ బార్కి వెళ్ళాలి. సో అడ్రస్ బార్కి వెళ్ళాలన్నప్పుడు యూజ్ చేసుకోవాలి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో F6. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి F6 ప్రెస్ చేస్తాను. డైరెక్ట్లీ మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళిపోతాము. ఓకే, ఇట్ ఈస్ ఓపెన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు F6 ప్రెస్ చేయండి. F6 ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, F6 డైరెక్ట్లీ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఏదంటే అది. సపోజ్ నేను క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్ అని టైప్ చేశాను, ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే అది బ్రౌజర్లో డైరెక్ట్ లిస్టింగ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్ గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది F6కి. నెక్స్ట్ F7 జనరల్గా ఏం చేస్తామంటే స్పెల్ చెకింగ్. అంటే రాంగ్ స్పెల్స్ కనుక రాస్తే వాటికి కరెక్ట్ ఆన్సర్స్ సజెషన్స్ కూడా తెలుసుకోవాలి అంటే F7 ప్రెస్ చేయాలి. నెక్స్ట్ F10 మీన్స్ మెనూ. అంటే ఏదైనా మెనూ ఓపెన్ చేయాలి. దట్ ఈస్ ఫైల్ మెనూ కానీ, ఎడిట్ మెనూ కానీ, హోమ్ మెనూ కానీ, పేజ్ లేఅవుట్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. సో ఆ మెనూని సెలెక్ట్ చేయాలి అంటే F10 ప్రెస్ చేయాలి. నెక్స్ట్ F11 ఫర్ ఫుల్ స్క్రీన్. ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోజ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సపోజ్ ఒక ఫ్రెష్ బ్రౌజర్ తీసుకున్నాను. ఇప్పుడు F11 ప్రెస్ చేస్తున్నాను. F11 చేయగానే చూడండి కింద బాటంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫుల్ స్క్రీన్గా వచ్చేస్తుంది F11. ఓకేనా ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ F12 ఈజ్ ఓపెన్ విండో ఓపెన్ చేస్తుంది F12 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ చూస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.